స్థల పురాణం ప్రకారం శ్రీనివాసుడు పద్మావతితో వివాహం ఖర్చులకు కుబేరుడి నుండి 1,14,00,000 బంగారు నాణాలను అప్పుగా పొంది దేవశిల్పి విశ్వకర్మను శేషాద్రి కొండలపై స్వర్గాన్ని సృష్టించమని కోరుతాడు. ఆ అప్పు తన భక్తులు సమర్పించే వాటిలో చెల్లించుతానని చెప్తాడు. భక్తులు హుండీలో వేసే ధనం విలువైన ఆభరణాలు రోజుకి 3.0 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు. పండుగలు తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం పండుగలకు స్వర్గధామం. ఇక్కడ సంవత్సరానికి 365 రోజులలో 433 ఉత్సవాలు, నిత్య కళ్యాణం, పచ్చతోరణం అనే నినాదానికి ప్రతీకగా ప్రతిరోజు పండుగగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో జరుపుకునే 9 రోజుల కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రధాన కార్యక్రమం. దీనిలో మలయప్ప స్వామి భార్యలు శ్రీదేవి భూదేవితో 4 మాడవీధులలో వివిధ వాహనాలపై ఊరేగిస్తారు. వాహనాలలో ముఖ్యమైనవి ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం, చిన్న శేషవాహనం, హంసవాహనం, సింహవాహనం, ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, మోహిని అవతారం, గౌడ వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, స్వర్ణరథం, అశ్వవాహనం, చక్రస్నానం. వైకుంఠ ఏకాదశి నాడు గరుడ వాహన ఊరేగింపును అత్యధికంగా లక్షలాది మంది భక్తులు చూస్తారు. ఆ రోజు గర్భగుడి చుట్టుగా ఉన్న వైకుంఠ ద్వారం ద్వారా వెంకటేశ్వరుని దర్శనం పొందుతారు. ఫిబ్రవరి నెలలో జరుపుకునే రథసప్తమి పండుగ రోజున మలయప్ప స్వామి ఊరేగింపు 7 వేర్వేరు వాహనాలలో తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు జరుగుతుంది. ఇతర వార్షిక ఉత్సవాలలో ముఖ్యమైనవి రామనవమి, జన్మాష్టమి, ఉగాది, తెప్పోత్సవం, శ్రీ పద్మావతి పరిణయోత్సవం, పుష్పయాగం, పుష్ప పల్లకి, మార్చి ఏప్రిల్లో జరుపుకునే వసంతోత్సవం, వసంత పండుగ మొదలగినవి ఉన్నాయి. పాటలు, స్తోత్రాలు. తిరుమల ఆలయ గర్భగుడి లోపల శయన మండపం వద్ద వెంకటేశ్వరునికి ఉదయాన్నే చేసే తొలి సేవ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. సుప్రభాతం అనగా భగవంతుడిని నిద్ర నుండి మేల్కొల్పటం. 13వ శతాబ్దంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం స్తోత్రాన్ని ప్రతివాది భయంకరం అన్నాంగరాచార్య స్వరపరిచారు. దీనిలో సుప్రభాతం 29 స్తోత్రం, 11 ప్రతిపత్తి, 14 మంగళశాసనాలనే 16 భాగాలలో మొత్తం 70 శ్లోకాలు ఉన్నాయి. వెంకటేశ్వరునికి గొప్ప భక్తుడు, గొప్ప తెలుగు కవిగా పేరొందిన తాళ్లపాక అన్నమాచార్య అన్నమయ్య వెంకటేశ్వరుని ప్రశంసిస్తూ సుమారు 32,000 పాటలు పాడారు. తెలుగు సంస్కృత భాషలో ఉన్న అతని పాటలను సంకీర్తనలు అని పిలుస్తారు. వాటిని శృంగార సంకీర్తనలు, ఆధ్యాత్మ సంకీర్తనలు అని వర్గీకరించారు. 7 కొండలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వృషభాద్రి, నందికొండ, శివుడి వాహనం, విష్ణు అవతారం, అంజనాద్రి, హనుమంతుని కొండ, నీలాద్రి, నీలాదేవి కొండ, గరుడాద్రి లేదా గరుడాచలం, గరుడకొండ, విష్ణు వాహనం, శేషాద్రి లేదా శేషాచలం, విష్ణువు దాసుడైన శేషుని కొండ ప్రధాన ఆలయం ఈ కొండపై ఉంది. నారాయణాద్రి, నారాయణకొండ, శ్రీపాదాలు ఇక్కడ ఉన్నాయి. వెంకటాద్రి, వెంకటేశ్వరుని కొండ ఉపదేవాలయాలు. వరదరాజ ఆలయం. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు వెండి వాకిలి ఎడమ వైపున విమాన ప్రదక్షిణలో వరదరాజుకు అంకితం చేయబడిన ఒక చిన్న మందిరం ఉంది. ఈ దేవత ఎప్పుడు స్థాపించబడిందో తెలియదు. ఈ దేవతా శిల్పం రాయితో కూర్చున్న స్థితిలో చెక్కబడి పడమరకు చూస్తున్నట్లు నిర్మించబడింది. యోగ నరసింహ ఆలయం. విమాన ప్రదక్షిణం ఈశాన్య మూలలో నరసింహ దేవాలయం ఉంది. 1330, 1360 కాలంలో నిర్మించబడింది. ఆధారం చూపాలి. యోగ నరసింహ విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో శంఖము, చక్రాలను పై 2 చేతుల్లో 2 దిగువ చేతులను యోగ ముద్రలో ఉన్నట్లుగా ఉంటుంది. గరుత్మంత ఆలయం. వెంకటేశ్వర వాహనమైన గరుత్మంతునికి అంకితం చేయబడిన ఒక చిన్న మందిరం.
జయ విజయల కావలి కాచే బంగారు వాకిలికి సరిగ్గా ఎదురుగా ఉంది. ఇది గరుడ మండపంలో భాగం. ఈ విగ్రహం 6 అడుగుల ఎత్తులతో పశ్చిమ వైపు గర్భగుడి లోపలి వెంకటేశ్వరుని చూస్తున్నట్లుగా ఉంటుంది. భూవరాహ స్వామి ఆలయం. భూవరాహ స్వామి ఆలయం విష్ణువు అవతారమైన వరాహ అవతారానికి అంకితం చేసిన ఆలయం. ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర ఆలయం కంటే పురాతనమైనది నమ్ముతారు. ఈ ఆలయం స్వామి పుష్కరిణి ఉత్తర ఒడ్డున ఉంది. సాంప్రదాయం ప్రకారం మొదట నైవేద్యం భూవరాహ స్వామికి ముందు ఇచ్చి ఆ తర్వాత ప్రధాన ఆలయంలోని వెంకటేశ్వరునికి ఇవ్వాలి. సాంప్రదాయం ప్రకారం భక్తులు ముందు భూవరాహ స్వామి దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించం చేసుకోవాలి. బేడి ఆంజనేయ ఆలయం. బేడి ఆంజనేయ ఆలయం హనుమంతుడికి అంకితం చేయబడిన ఉపమందిరం. ఈ ఆలయం అఖిలాండం కొబ్బరికాయలు అర్పించే ప్రదేశం. మహాద్వారానికి సరిగ్గా ఎదురుగా ఉంది. ఈ ఆలయంలోని దేవత తన 2 చేతులు కట్టకట్టినట్లు బేడీలు ఉంది. వకులామాత సన్నిధి. వకులామాత వెంకటేశ్వరుని తల్లి. ప్రధాన ఆలయంలో వరదరాజ మందిరానికి కొంచెం ముందు ఆమెకు అంకితం చేసిన విగ్రహం ఉంది. దేవత కూర్చొని ఉన్న భంగిమలో ఉంది. పురాణాల ప్రకారం ఆమె తన కొడుకుకు అందించే ఆహారాన్ని తయారు చేయడాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ కారణంగా వకులామాత సన్నిధికి శ్రీవారి పోటుకు మధ్య గల గోడకు రంధ్రం చేయబడింది. కుబేరుని సన్నిధి. విమాన ప్రదక్షిణంలో కుబేరుడే అంకితం చేసిన ఉపమందిరం ఉంది. ఈ దేవత గర్భగుడి కుడి వైపున వెంకటేశ్వరుని దక్షిణం వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది. రామానుజ మందిరం. శ్రీ రామానుజ మందిరం విమాన ప్రదక్షిణం యొక్క ఉత్తరం వైపు ఉంది. దీనిని బాహ్యకార సన్నిధి అని కూడా అంటారు. ఈ మందిరం శకం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ప్రముఖ భక్తులు తిరుమల వెంకటేశ్వర ఆలయం అధికారిక సంకీర్తనాచార్యుడు, పద కవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య లేదా అన్నమయ్య. విగ్రహం రామానుజాచార్యుడు 1017 1137 శ్రీ వైష్ణవంలో అతి ప్రధాన ఆచార్యుడు. శ్రీ వెంకటేశ్వర ఆలయ ఆరాధన విధానాలు, ఇతర వ్యవహారాలు నిర్వహణ బాధ్యత వహించాడు. విష్ణువు ఆయుధాలైన పవిత్ర శంఖం, చక్రం తన సందర్శనలో సమర్పించాడు. అతను పెద్ద జీయర్ మఠం స్థాపించాడు. ఆయనకు ఆలయం లోపల సన్నిధి పుణ్యక్షేత్రం ఉంది. తాళ్లపాక అన్నమాచార్య లేదా అన్నమయ్య. 1408 మే 22 1503 ఏప్రిల్ 4 తిరుమల వెంకటేశ్వర ఆలయం అధికారిక సంకీర్తనాచార్యుడు వెంకటేశ్వరుని స్తుతిస్తూ తెలుగులో సుమారు 36,000 కీర్తనలను రచించాడు. అయోధ్యకు చెందిన ఒక సాధువు హతీంరామ్ బావాజీ శకం 1500లో తిరుమల తీర్థయాత్రకు వచ్చి వెంకటేశ్వరుని భక్తుడు అయ్యాడు. మతపరమైన ప్రాముఖ్యత. ఈ ఆలయం విష్ణువు 8 స్వయం క్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ దేవత స్వయంగా వ్యక్షమైనందని నమ్ముతారు. ఇలాంటివి దక్షిణ భారతదేశంలోని శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం, భూవరాహ స్వామి ఆలయం, వనమలై పెరుమాళ్ ఆలయం, నేపాల్లోని శాలిగ్రామం, ఉత్తర భారతదేశంలోని నైనిషారణ్య, పుష్కర్, బద్రీనాథ్ ఆలయం ఉన్నాయి. ఈ ఆలయాన్ని అల్వారుల దివ్య ప్రబంధం గ్రంథంలో ఆరాధిస్తారు. ఈ పుస్తకాలలో పేర్కొన్న 108 విష్ణు దేవాలయాలలో ఒకటైన ఈ ఆలయాన్ని దివ్య దేశం అని పేర్కొన్నారు. వెంకటాచల తీర్థయాత్ర ద్వారా పొందే ప్రయోజనాలు ఋగ్వేదం, అష్టాదశ పురాణాలలో పేర్కొనబడ్డాయి. ఈ ఇతిహాసాలలో వెంకటేశ్వరుడు వరాలు ఇచ్చే దేవుడని, తిరుమలకు సంబంధించిన అనేక కథనాలు ఉన్నాయి. ఇతర ప్రదేశాలు మాడవీధులు, తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న ప్రధాన రహదారులను మాడవీధులు అంటారు. ఉత్సవ సందర్భాలలో స్వామివారిని వివిధ వాహనాలపై, రథాలపై ఊరేగింపుగా ఈ మాడవీధులలో ఊరేగిస్తారు. 4 దిక్కులలో ఉన్న వీధులను దిక్కుల పేరు మీదుగా తూర్పు మాడవీధి, దక్షిణ మాడవీధి, పరమడ మాడవీధి, ఉత్తర మాడవీధి అని పిలుస్తారు.